రైట్ బులెటిన్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విధ్వంసమైన వ్యవస్థల నుంచి రాష్ట్రాన్ని తిరిగి సుపరిపాలన దిశగా గాడిలో పెట్టామని 2025 ఏడాది మంచి ఫలితాలను ఇచ్చిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. సచివాలయంలో సోమవారం మంత్రులు, కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. అప్పు తీసుకునే వెసులుబాటు కూడా లేని క్లిష్ట పరిస్థితుల నుంచి సూపర్ 6 పథకాల ద్వారా సంక్షేమం, అభివృద్ధిని వేగంగా అందించగలిగామని తెలిపారు. ఈ స్ఫూర్తితో 2026లో మరింత కష్టపడి పనిచేసి అత్యుత్తమ ఫలితాలు సాధించాలని పిలుపునిచ్చారు. ఇక గత ఏడాదిన్నర కాలంలోని సాధించిన ప్రగతిని సీఎం వివరించారు. తల్లికి వందనం ద్వారా 67 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లోని 10,090 కోట్లు జమ చేశాం. స్త్రీ శక్తి పథకం కింద మహిళలకు 3.5 కోట్ల ఉచిత ప్రయాణాలు చేయగా దీనికోసం 1,114 కోట్లు ఖర్చు చేశాం. అన్నదాత సుఖీభవ ద్వారా 46 లక్షల మంది రైతులకు 6,310 కోట్లు, దీపం 2.0 కింద 2 కోట్ల సిలిండర్ల పంపిణీ 2,684 కోట్లు వెచ్చించాం. ఏడాదిన్నరలో 50,000 కోట్ల సామాజిక పెన్షన్లు అందించి సంక్షేమంలోని కొత్త మైలురాయిని అధిగమించామని చంద్రబాబు తెలిపారు. ఇక ప్రతిష్టాత్మక పోలవరం ప్రాజెక్టును కూడా రాబోయే పుష్కరాల్లోగా పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. పోలవరం పూర్తయితే దక్షిణ భారతదేశంలో ఏ రాష్ట్రం మనతో పోటీ పడలేదు. ఏటా 3,000 టీఎంసీల గోదావరి జలాలు సముద్రంలో వృధాగా కలుస్తున్నాయి. పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు నీళ్లిచ్చి శ్రీశైలంలో నీటిని ఆదా చేసి రాయలసీమకు అందిస్తూ ఉన్నాం అని వివరించారు. నల్లమల సాగర్ ప్రాజెక్టు ద్వారా రాయలసీమ, ప్రకాశం జిల్లాలకు నీరు అందించవచ్చని, పోలవరంలో మిగిలిన నీటిని తెలంగాణకు కూడా వాడుకోవచ్చని సూచించారు. తాను తెలంగాణ ప్రాజెక్టులకు ఎప్పుడూ అడ్డు చెప్పలేదని, 2 తెలుగు రాష్ట్రాలు గోదావరి జలాలను సమర్థవంతంగా వాడుకోవాలని ఆకాంక్షించారు.